ఈరోజు మా ప్రశ్న ఏంటంటే, గత కొంతకాలంగా నడుస్తున్న ధోరణి ఏమిటంటే, పీఠాలు బదులు మఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే కాకుండా బ్రాహ్మణేతరులందరినీ కూడా శిక్షణ ఇచ్చి పురోహితానికి అర్చక వర్గానికి పంపిస్తున్నారు. ఇది హిందూ ధర్మానికి లాభమా నష్టమా? మీ ఉద్దేశం ఏమిటి అసలు? అయితే ఇప్పుడు అర్చకత్వము, పురోహితము ఇవన్నీ కూడా ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే చేసేవాడు. అందరూ అర్చకత్వం చేయలే. అందరూ కూడా అంటే బ్రాహ్మణుడైన ప్రతివాడు అర్చకత్వం ఏం చేయలేదు. బ్రాహ్మణుడైన ప్రతివాడు పురోహితం కూడా ఏం చేయలేదు. అదొక వర్గం ఉండేది బ్రాహ్మణుల్లోనే. ఎందుకంటే వేద పఠనము, తర్వాత గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రవచనం చేయడము, తర్వాత పురాణం చెప్పడము, ఇవన్నీ కూడా బ్రాహ్మణ వర్గాలు చేస్తూ ఉండేవి. దాంట్లోనే కొంత భాగం ఈ అర్చక లేదా పురోహిత వర్గాలు కొన్ని ఉండేవి. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, అందరూ ఏమంటున్నారంటే ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు బ్రాహ్మణ వర్గానికి నష్టం కలిగిస్తున్నారు. వీళ్ళను ఈ విధంగా శిక్షణ ఇచ్చి పంపించడం ద్వారా వాళ్ళు వీళ్ళ వృత్తికి పోటీదారులుగా తయారవుతున్నారు. కనుక దీనివల్ల ముఖ్యంగా బ్రాహ్మణ వర్గానికి చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట ఒకటి ఉన్నది. మరొక మాట ఏమున్నదంటే, లేదు లేదు, ఈ విద్య ఏదైతే ఉందో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించింది కాదు, అందరికీ కూడా సంబంధించిందే. కాబట్టి అందరికీ నేర్పించవచ్చు, ఇది మేము ఆచరించి చూపిస్తున్నాం. తద్వారా హిందూ ధర్మము ఇంకా పరిపుష్టమవుతోంది, దీంట్లో ఒక సమానత, సామరస్యత ఏర్పడుతుంది, లేదంటే ఉన్నది అని మనం ప్రకటించినట్లు అవుతుంది అనేది ఒక వాదన. ఈ రెండు వాదనలు సరైనటువంటి. కానీ ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళంతా సులభంగా వచ్చారా, వస్తున్నారా, వీళ్ళు బలవంతంగా వాళ్ళని రప్పిస్తున్నారు. అంటే బ్రాహ్మణేతరులు అయినటువంటి వాళ్ళు ఈ రంగానికి వస్తున్న వాళ్లకు శిక్షణ ఇస్తున్నారా, బలవంతంగా రప్పించి శిక్షణ ఇస్తున్నారా? మీరు గమనించాలి. ఈ బ్రాహ్మణేతరులు పౌరోహితులుగా ఉండడం అనేది ఒకప్పటి నుంచి ఉంది, కొత్తదే కాదు. చాలా చాలా పల్లెటూళ్ళలో విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు. తర్వాత ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బ్రాహ్మణుడు ఉన్నారు. ఒక్కొక్క కులానికి ఆ కులానికి సంబంధించినటువంటి బ్రాహ్మణుడు వేరే ఉంటారు. ఆయన్ని ఆ కులం వాళ్ళే పిలుస్తారు, ఎవరు పిలవరు. ఈ విధంగా బ్రాహ్మణుడు కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శివ లేదా రామకృష్ణాది దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లాంటివి చూసుకోవడం, ప్రధానమైనటువంటి కార్యక్రమాలు లేదా గ్రామానికి మొత్తం అందరికీ అవసరమైనటువంటి కార్యక్రమాలు, ఉగాది పంచాంగ శ్రవణం లాంటి కార్యక్రమాలు, సీతారామ కళ్యాణం లాంటి కార్యక్రమాలు బ్రాహ్మణుడు చేస్తుండేవాడు. అన్ని కార్యక్రమాలు ఏం చేయలేదు. తర్వాత వివాహము, ముహూర్తము ఇలాంటివి బాగా, ఎందుకంటే ఆయనకు వేద పరిచయం, ఆచార పరిచయం, సంప్రదాయ పరిచయం మొదటి నుంచి ఉండేది. ఇంతవరకు బాగా నడుస్తాం. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే, ఈ పౌరోహితము, అర్చకత్వం అనేది వృత్తిలాగా తయారైంది, ప్రొఫెషన్ లాగా తయారైంది. మరొకప్పుడు ఎలా ఉండేది? వృత్తిగా, అది ప్రవృత్తి. అర్చకత్వం చేయడం అనేది అతని ప్రవృత్తి, చేయకుండా అతను ఉండలేడు, చేసి ఏదో ఆశించలేడు. ఎవరి గ్రామీణ ప్రజలందరూ వాళ్ళు ఏమైతే ఇస్తుంటారో గ్రామస్తులు, దాంతోనే అతని జీవితం. పౌరోహితమే అనేటువంటిది కూడా అతను నేర్చుకున్న దాన్ని ఎక్కడో చోట దాన్ని ఆచరణలోకి పెట్టాలి కదా. పెట్టేటప్పుడు ఈ వివాహాలు, ఈ కార్యక్రమాలు చేయడానికి అతను వెళతాడు. ఇతని క్షేమం గ్రామం అంతా చూస్తుంది, ఇతని యొక్క క్షేమం గ్రామం అంతా చూస్తుంది. క్షేమం అంటే పోషణ కూడా గ్రామం అంతా చూస్తుంది. అతను గ్రామానికి కావలసినటువంటి ఈ వైదిక విధులన్నీ అందిస్తాడు. వాళ్ళిద్దరు మధ్య మంచి సమన్వయం ఏర్పడింది, చాలా చక్కగా నడిచింది. కానీ ఎప్పుడైతే దీనికి కూడా జీతభత్యాలు, ఇవి కూడా గవర్నమెంట్ పోస్టులు, వీటి వెనకాల కూడా రాబడి ఉందని తెలియడాలు, ఇట్లాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయో ఇది వృత్తి అయింది. అన్నిటికంటే మనం ఒప్పుకొని తీరాలి, ఒక బ్రాహ్మణులుగా మనం తప్పకుండా ఒప్పుకొని తీరాలి. ఏంటంటే బ్రాహ్మణుడే దీన్ని వృత్తిగా చేసుకున్నాడు, ప్రవృత్తిగా కాదు. వృత్తిగా అంటే వృత్తి కోసం ఎంత దిగజారొచ్చో అంత దిగజారడము, లేదంటే ఎన్ని చేయకూడని పనులు ఉంటాయి అన్ని చేయకూడని పనులు చేయడము, లేదంటే ఆచారానికి దూరంగా ఉంటూ ఈ పౌరోహితం ఇలాంటి కార్యక్రమాలు చేయడము. అన్నిటికంటే ముఖ్యంగా మంత్రం విషయంలో కానీ, భాష విషయంలో కానీ స్పష్టత లేకపోవడము. ఈరోజు కూడా చాలామంది బ్రాహ్మణులకి ఒక జన్మ నక్షత్రం పెడుతున్నప్పుడు అది మహాప్రాణులు, అల్ప ప్రాణులు అనేటువంటి తేడానే లేకుండా పేరు పెట్టేస్తారు. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాన్ని అనుకో,
భాస్కర్ అని పేరు పెడితే ఒక నక్షత్రం ఉంది, భాస్కర్ అని పేరు మామూలుగా బాలయ్య అని పేరు పెడితే ఒక నక్షత్రం ఉంది. కానీ ఈ రెండింటికి మధ్య తేడా లేదు, లేకుండా పేరు పెట్టేస్తారు వాళ్ళు. తర్వాత జన్మనామం పెట్టుకోవాలా పెట్టుకోవద్దా ఈ రోజు కూడా స్పష్టత లేదు. ఎవరు ఇవ్వలేదు స్పష్టత అంటే బ్రాహ్మణులు ఇవ్వలేదు అంటున్నాను ఇక్కడ. బ్రాహ్మణులు స్పష్టత ఇవ్వలేదు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఇదంతా ఏం జరుగుతుందంటే ఇది కేవలం ఒక వృత్తి లాగానే జరుగుతుంది. తర్వాత దేవాలయ వ్యవస్థ అంతా కూడా వ్యాపారం అయిపోయింది. ఎప్పుడైతే దేవాలయ వ్యవస్థ వ్యాపారం అయిపోయిందో దేవాలయాలపై ఒక ప్రాజ్ఞుడి యొక్క, ఒక వేద పండితుడి యొక్క, లేదంటే వీటన్నిటి మీద అధికారం ఉన్న ఒక వ్యక్తి యొక్క నేతృత్వం లేకుండా మేము చెప్తాం మీరు వినండి కమిటీలు అనేటువంటిది ఎప్పుడైతే తయారైందో కమిటీలకు ఎవరు కావాలి? ఇప్పుడు వాళ్ళు చెబితే వినే వ్యక్తులు కావాలి. అంతేగాని నీకెంత జ్ఞానం ఉంది, నీకెంత భాష ఉంది, ఎంత మంత్రోచ్చారణ ఉంది, ఇవన్నీ పాండిత్యం ఉంది, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చెబితే వినాలంటే ఒక ఎంప్లాయ్ కావాలి. ఆ ఎంప్లాయ్కి ఎవరికి పనికొస్తారు అంటే నీలాంటి వాడికన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఇప్పుడిప్పుడే చదువుకుంటూ నాకు ఇది ఉన్నా చాలు అనుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడే పనికొస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అంటే ఇదొక కారణం. అంటే బ్రాహ్మణులు వాళ్ళ వృత్తిని వాళ్ళే పలుచన పడేసుకున్నారు అనే వాస్తవం ఒకటి. బ్రాహ్మణులు వాళ్ళ ఆచారాలను వాళ్ళే స్వయంగా దూరం చేసుకున్నారు రెండవది. తర్వాత దేవాలయాలన్నీ కూడా వ్యాపారమయమైపై ఒక కబంధ హస్తాల్లో చిక్కుకుపోతున్నాయి. ఇదొక మూడో కారణం. ఇంతకంటే ప్రధానమైన నాలుగో కారణం ఒకటి ఉంది. బ్రాహ్మణేతరులు మొదటి నుంచి భక్తులు బోడంతమంది ఉన్నారు. వాళ్ళు కేవలం సేవా వర్గంలో మాత్రమే ఉండరు. వాళ్ళు కూడా ఇవి నేర్చుకోగలుగుతున్నారు, ఇవి నేర్చుకుంటున్నారు. ఒక బ్రాహ్మణుడి కంటే ఎక్కువగా చక్కగా సంప్రదాయబద్ధంగా ఉంటూ ఉచ్చారణతో సహా ఉంటూ పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఆ స్థానంలో నిలబడితే తప్పేం లేదు కదా. కాబట్టి ఆ విధంగా తర్వాత మొదటి నుంచి కూడా మన దాంట్లో చూసుకుంటే ఉదాహరణకి శ్రీకాళహస్తి అంటారు. ఎవరు పూజలు చేస్తే అదో పెద్ద దేవాలయం అయింది. ఎవరు పూజలు చేస్తే దేవాలయం అయింది. ప్రతి దేవాలయం కూడా ఒక భక్తుడే కదా. ఆ భక్తులందరిలో కూడా బ్రాహ్మణేతరులైనటువంటి భక్తులు ఉన్నారు కదా. ఆ భక్తులు స్థాపించిన గుళ్ళే కదా. కాబట్టి వాడు పూజలు చేస్తేనే కదా ఆ దైవం అక్కడ వచ్చి నిలిచింది. కాబట్టి వాళ్ళకు కూడా అర్హత ఉంది కదా. కాబట్టి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షణ ఇస్తే పంపిస్తున్నారు. ఇంతవరకు బాగుంది. అంటే దీనివల్ల ఏం విఘాతం కలగదు అని నేను చెప్తున్నాను. ఒకవేళ కలుగుతుంది అనుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ఉన్నతంగా, ఇంతకంటే చక్కగా సమాజంలో ఉండడం కోసం ప్రయత్నాలు చేసేవారు. అంటే నీకొచ్చిన విద్యని వాడు నేర్చుకుంటున్నప్పుడు వాడికంటే ఎక్కువ విద్య నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం అంటే వాళ్ళని వాడు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నాను. తర్వాత ఇది ఇలా ఉండకుండా ఉండాలి అంటే ముఖ్యంగా పీఠాధిపతులైనా మఠాధిపతులైనా ఏం చెప్పాల్సి ఉంటుందంటే నువ్వు ఏ వృత్తిలోకి అయితే ప్రవేశిస్తున్నావో ఆ వృత్తిలో సంపూర్ణమైనటువంటి న్యాయం చేయడానికి రా. కేవలం ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి అయితే దీంట్లోకి రాకు అని తప్పకుండా చెప్పాలి. అంటే న్యాయం చేయడానికి అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, ఈ పురోహితము అర్చకత్వం అనేది వృత్తి కాదు ప్రవృత్తి అని చెప్పాడు. అంటే బ్రాహ్మణుడి ప్రవృత్తే దైవాన్ని ఆరాధించడం. అది వాడు అంటే ఆరాధించకుండా వాడు ఉండలేడు. దేవుడికి నివేదించకుండా వాడు తినలేడు. దేవుడికి నివేదించకుండా దేవతార్చన చేయకుండా వాడు మనలేడు. అలాంటి ఒక నియమ నిష్టల్ని వాళ్ళకి ముందు అలవాటు. వాళ్ళని మీరు అర్చకులుగా తయారు చేయకండి, వాళ్ళని మీరు పురోహితులుగా తయారు చేయకండి, వాళ్ళని మీరు బ్రాహ్మణులుగానే తయారు చేయాలి. నేను దాన్ని ఒప్పుకుంటా. అంటే ఇక్కడ ఏముంటుందంటే మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్తా. నేను దుర్యోధనుడి పాత్ర వేస్తా కానీ మీసాలు మాత్రం పెట్టుకోనంటే దుర్యోధనుడి పాత్ర మీసాలు అవసరం. నువ్వు పెట్టుకోకపోతే అవతరుడు దుర్యోధనుడు ఎలా తెలుస్తా? అసలు దుర్యోధనుడు పౌరుషం తెలియాలి కదా. అదేవిధంగా నేను అర్చకుడినే కానీ ప్రవృత్తిగా అట్లా ఉండనండి, వృత్తి మాత్రం చేస్తున్నాను అంటే వృత్తికి ద్రోహం చేస్తున్నట్లు. అలాంటి ద్రోహుల్ని మనం పెంచి పోషిస్తున్నట్టు ఏది ఈ మఠాధిపతులు పీఠాధిపతులు. కనుక నువ్వు ఆ వృత్తిలోకి వాడు ప్రవేశించవచ్చు. దానివల్ల హిందూ ధర్మానికి ఏమైనా విఘాతం కలుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కలగదు. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణ వ్యవస్థ అవసరం చాలా ఉంది. ఆలయాలు పెరిగాయి, తర్వాత పూజా కార్యక్రమాలు పెరిగాయి, కాబట్టి వాళ్ళ అవసరం చాలా ఉంది. కాకపోతే వాళ్ళు ఆ వృత్తిని బ్రాహ్మణుల్లాగానే నిర్వహించాలి.
బ్రాహ్మణులు నిజమైన అంటే ఇంతకు ముందున్న పురాతన బ్రాహ్మణుల్లాగా వాళ్ళు ఆ మెలగాలి. శిక్షణ పొందాలి. వాళ్ళు ఆ నిష్ఠలతో ఉండాలి. వీళ్ళు ఈ నిష్ఠలతో ఉండాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నిజంగా మన ఆధ్యాత్మిక వ్యవస్థ, ఈ దేవాలయ వ్యవస్థ ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే మెరుగ్గా ఉంటాయి గానీ, మనమేం దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మార్పు చాలా మంచిదని నా ఉద్దేశం. ధన్యవాదాలు.